హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ నడుస్తుందో ఈ డౌన్ ట్రెండ్ కొన్ని రోజుల వరకు కంటిన్యూగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిఫ్టీ పిని చూసినట్టుగా ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు నిఫ్టీ పి అనేది 20.4 ఈ రేషియోలో ఉంది. అదేవిధంగా మీరు మిడ్ క్యాప్ని చూసినట్టుగా ఉంటే 38 పిఈ రేషియో ఉంది ఫ్రెండ్స్. ఈ పిఈ రేషియో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. దాంతోపాటు ట్రంప్ ఒక టారిఫ్ ట్యాక్స్ ఏదైతే వేస్తున్నాడో ఈ టారిఫ్ ట్యాక్స్ వల్ల కూడా మార్కెట్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఆల్మోస్ట్గా టోటల్ గ్లోబల్లోనే మార్కెట్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనము ప్రస్తుతానికి మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉన్న స్టాక్లు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మనము స్విఫ్ట్ ద్వారా చేస్తూ ఉండాలి. అంతేకాని మీ దగ్గర అమౌంట్ వచ్చిందని ఒకటే స్టాక్లో డైరెక్ట్గా మనం బై చేసుకునేది లేదు ఫ్రెండ్స్. కొన్ని రోజులు మీరు వెయిట్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఇప్పుడు మీరు సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈటీఎఫ్ కూడా తీసుకోవచ్చు. మిడ్ క్యాప్ ఈటీఎఫ్ మీరు చూసినట్టుగా ఉంటే కొన్ని మీరు క్వాంటిటీ యాడ్ చేసుకుంటా వెళ్తే మీకు కూడా ఈటీఎఫ్లో కూడా ఒక మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇంకో విషయం ఏంటిదంటే సిడిఎస్ఎల్, బిఎస్సి, దాంతోపాటు క్యాంప్స్, కేఫ్ అండ్ టేక్ ఈ స్టాక్లు మాత్రం చాలా తక్కువ. ఈ స్టాక్లో లాంగ్ టర్మ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్గా సిడిఎస్ఎల్ చూస్తే 40 నుంచి 45% మనకు కరెక్షన్ అయిపోయింది. అదేవిధంగా క్యాంప్స్ చూస్తే ఆల్మోస్ట్గా దగ్గరగా 50% దగ్గరగా మనకు ప్రాఫిట్ అంటే కరెక్షన్ అయ్యింది. అటు నుంచి ప్రాఫిట్ బుక్ అయ్యింది ఆ స్టాక్లో. కాబట్టి మనము ఇటువంటి స్టాక్లో లాంగ్ టర్మ్లో మనం మంచి పర్చేస్ చేసుకోవచ్చు. అయితే మనం డైరెక్ట్ టెక్నికల్ పరంగా ఏదైనా స్టాక్లో కొనుగోలు చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెయిట్ చేయాలి అంతే ఫ్రెండ్స్. అయితే మార్కెట్లో ఎప్పుడైతే సెటిల్మెంట్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ అంతవరకు మనము లాంగ్ టర్మ్లో స్టాక్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదర్వైజ్ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.